వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము సీటెడ్ పెడగాగీ ఆఫ్ ఇంగ్లీష్లో కాంపిటెన్సీ బేస్డ్ టీచింగ్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ టీచింగ్, డిక్లరేటివ్ అండ్ ప్రొసీజరల్ నాలెడ్జ్, లెర్నింగ్ అండ్ అక్విజిషన్, మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ ఈ టాపిక్స్ని చూసాం. ఈ వీడియోలో మనము ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూద్దాం. సీటెడ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అరౌండ్ 34 నుంచి 36 వరకు మన ఛానల్లో ఆల్రెడీ సాల్వ్ చేసి ఉన్నాయి. 34-36 క్వశ్చన్ పేపర్స్ ఎస్ఎస్టీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఉన్నట్టున్నాయి. సో వీటిని మీరు ఒకసారి చూస్తే మీకు చాలా టాపిక్స్ ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లోనే మీకు కనిపిస్తాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, అక్కడి నుంచి యూ కెన్ టేక్ ఇట్. నా ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం, అసెస్మెంట్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం అసెస్మెంట్ అంటే ఏమేమి మనం గుర్తుపెట్టుకోవాలి అన్నది చూద్దాం. ఓకే, సో అసెస్మెంట్లో మనకి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, యాజ్ లెర్నింగ్ అంటే ఏంటి, ఫార్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఏంటి అన్నది కూడా చూద్దాం. సో ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ ఫార్ సీటెడ్ క్వశ్చన్ పేపర్, కానీ మనకి టీఎస్టెట్కి, ఏపీటెట్కి కూడా పనికొస్తుంది. నా వాట్ ఈజ్ అసెస్మెంట్, అసెస్మెంట్కి ఇవాల్యుయేషన్కి మనకి డిఫరెన్స్ ఏంటి? అసెస్మెంట్ అనేది ఇవాల్యుయేషన్కి డిఫరెన్స్ రెండు మనము పిల్లలకి వచ్చిందా రాలేదా అని చెప్పి టెస్ట్ చేసేదే. కానీ అసెస్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫార్మేటివ్, అంటే మనం ఒక కాన్సెప్ట్ పిల్లలకి నేర్పించినప్పుడు ఆ కాన్సెప్ట్ పిల్లలకి వచ్చిందా రాలేదా అని చెప్పి మనం ఏదైతే తెలుసుకునేందుకు ఏదైతే టెస్ట్ పెడతామో దాన్ని మనం అసెస్మెంట్ కింద తీసుకుంటాం. ఓకే, సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఈ టెస్ట్ మనం పెట్టిన తర్వాత పిల్లలకి అర్థమైంది అనిపిస్తే మనము నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాము. పిల్లలకి అర్థం కాలేదు అన్నప్పుడు మనము పిల్లలకి ఏం అర్థం కాలేదు మనం నేర్పించిన దాంట్లో అని చెప్పి మన స్ట్రాటజీని ఒకసారి రీవిజిట్ చేసి దాన్ని మార్చుకుని మళ్ళా మనము వాళ్ళకి ఎక్కడ కష్టం అనిపిస్తుందో ఆ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ని మళ్ళీ వాళ్ళకి నేర్పిస్తాం. ఓకే, అలా నేర్పించిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేసి వాళ్ళకి అర్థమైందా లేదా అనేది చూస్తాం కదా. సో వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమవుతుందా అర్థం కావట్లేదా అని పెట్టే టెస్ట్ కాబట్టి దాన్ని మనము ఫార్మేటివ్ టెస్ట్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఫార్మేటివ్ అనగానే అది అసెస్మెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇవాల్యుయేషన్ అన్నప్పుడు మనం కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుని పిల్లలు ఈ స్టాండర్డ్ని రీచ్ అవుతున్నారా లేదా అని చెప్పి ఏదైతే మనం టెస్ట్ పెడతామో దాన్ని మనము ఇవాల్యుయేషన్ అని చెప్పి అంటాం. జనరల్లీ మనము ఇవాల్యుయేషన్ అనేది మనము నెక్స్ట్ క్లాస్కి పంపించడానికి, లేదా ప్రమోషన్ ఇవ్వటానికి, లేదా కోర్స్ కంప్లీషన్ అయినప్పుడు సర్టిఫికేషన్ కోసం అని చెప్పి ఏదైతే టెస్ట్ ఫైనల్ టెస్ట్ లాగా పెడతామో దాన్ని మనము ఇవాల్యుయేషన్ అంటాము. దానికి కొన్ని సెట్ స్టాండర్డ్స్ అని చెప్పి ఉంటాయి. సో పిల్లలు వాటిని రీచ్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అసెస్మెంట్స్ ఏవైతే కండక్ట్ చేసేవాళ్ళో వాటి ఫోకస్ అంతా కూడా పిల్లలకి ఏ గ్రేడ్ ఇవ్వాలి, ఏం మార్కులు ఇవ్వాలి అన్న దాని మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడు అసెస్మెంట్ అనేది ఎన్ఈపీ 2020 వచ్చాక ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అంటే ఎక్కడ పిల్లలకి కష్టం అనిపిస్తుంది, వాట్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్స్, వాట్ ఆర్ దేర్ వీక్నెసెస్, వాట్ ఆర్ దేర్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, వాటి మీద ఫీడ్బ్యాక్ ఇవ్వటాన్ని మనం కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి అంటాం. ఓకే, సో ద ఫోకస్ షిఫ్టెడ్ ఫ్రమ్ అసైనింగ్ గ్రేడ్స్ టు ప్రొవైడింగ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇంతకుముందు మనకి ఏదైతే లెర్నింగ్ సెంటర్ టీచింగ్గా ఉండేది కాదు. సో అసెస్మెంట్స్ అనేవి మనకి సెపరేట్గా గ్రేడ్స్ కోసం అని చెప్పి ఉండేవి. ఇప్పుడు అసెస్మెంట్స్ అనేవి దే హ్యావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్. అంటే వాటిని సెపరేట్గా ఒక టెస్ట్ లాగా పెట్టడం కాకుండా పిల్లలు ఏదన్నా యాక్టివిటీ ద్వారా, లేదా పిల్లలకి ఏదైనా క్విజ్ పెట్టినా, పిల్లలకి ఏదైనా గ్రూప్ డిస్కషన్ పెట్టినా, ఇలా ఏం చేసినా కూడా దాని ద్వారా కూడా పిల్లలకు వచ్చిందా రాలేదా అని చెప్పి మనం టెస్ట్ చేస్తాం. దీన్ని మనము అసెస్మెంట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. ఎన్ఈపీ 2020లో
మనకు వచ్చిన ఇంకొక మేజర్ చేంజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి? LSRW స్కిల్స్. ఓకే, వీటిని మనము ఒకదాంతో ఒకదానికి సంబంధం లేకుండా అసెస్మెంట్ చేయటం కాకుండా 4టిని ఇంటిగ్రేట్ చేసి మనం అసెస్మెంట్ చేయాలి. దీన్ని 4టిని మనము ఇంటిగ్రేట్ చేసి అసెస్ చేసినప్పుడు దాన్ని మనము హోలిస్టిక్ అసెస్మెంట్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రాజెక్ట్ బేస్డ్ అసెస్మెంట్ పెడుతున్నాం పిల్లలకి. సో దానికోసం మనం టాపిక్ ది ఎన్వైర్న్మెంట్ అని చెప్పి తీసుకున్నాం. సో దీంట్లో లిసనింగ్ స్కిల్స్ కోసం అని చెప్పి పిల్లలకి మనం ఒక ఆడియో కానీ ఒక వీడియో క్లిప్ కానీ ఎన్వైర్న్మెంట్ మీద చూపించి దాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అడిగితే అది లిసనింగ్ స్కిల్స్ అసెస్మెంట్ అవుతుంది. అదే టాపిక్ ఏదైతే మనం వీడియోలో చూసామో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక గ్రూప్ డిస్కషన్ లాగా పెడితే అది స్పీకింగ్ స్కిల్స్ అసెస్మెంట్ అవుతుంది. ఈ టాపిక్ మీద పిల్లలకి మనము చదవటానికి ఏమన్నా ఇస్తే అది రీడింగ్ స్కిల్స్ అసెస్మెంట్ అవుతుంది. అండ్ దెన్ ఫైనలీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చదివారో దాన్ని బేస్ చేసుకుని ఒక షార్ట్ రిపోర్ట్ కానీ ఒక ఎస్సే కానీ రాయండి అన్నప్పుడు అది మనకి రైటింగ్ స్కిల్స్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. ఇలా మనము ఒక్కటే టాపిక్ మీద తీసుకుని పిల్లల్ని హోలిస్టిక్గా అసెస్ చేయడానికి ట్రై చేయాలి. సో అసెస్మెంట్ అనగానే పేపర్ పెన్సిల్ టెస్టే పెట్టాలి అనేం లేదు. ఇప్పుడు మా చిన్నప్పుడైతే ఓన్లీ పేపర్ పెన్సిల్ టెస్టే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పేపర్ పెన్సిల్ టెస్ట్ పెట్టచ్చు, లేదా ఒక క్విజ్ ఆర్గనైజ్ చేయొచ్చు, క్వశ్చన్ ఆన్సర్స్ ఓరల్గా అడగచ్చు, మామూలుగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇవ్వచ్చు, ఒక యాక్టివిటీ లాగా ఇవ్వచ్చు, ఆర్ గ్రూప్ డిస్కషన్ లాగా ఇవ్వచ్చు. ఇలా టీచర్కి ఎంత క్రియేటివిటీ ఉంటే అన్ని రకాలుగా మనము పిల్లలకి ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని చెప్పి మనం అసెస్ చేయొచ్చు. సో మనం అసెస్మెంట్ చేసినప్పుడు ఇట్ షుడ్ మెజర్ బోత్, అంటే లాంగ్వేజ్లోని ప్రిన్సిపల్స్, సింటాక్స్, గ్రామర్ అలాంటివి ఎంతవరకు వచ్చాయి, రెండోది రియల్ లైఫ్ సిచ్యువేషన్లో నేర్చుకున్న లాంగ్వేజ్ని ఎంతవరకు వాడగలుగుతున్నారు, అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ప్రిన్సిపల్స్, గ్రామర్ ఇవన్నీ ఏమో మనము లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కిందకి తీసుకుంటాం. రియల్ లైఫ్లో వాళ్ళు వాడగలుగుతున్నారా లేదా, ప్రాక్టికల్గా వాళ్ళ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మనకి కమ్యూనికేటివ్ స్కిల్స్ కిందకు వస్తుంది. పిల్లల్ని మనం అసెస్ చేసినప్పుడు పిల్లలకి మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. ఈ ఫీడ్బ్యాక్ అనేది అసెస్మెంట్ అయిన వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఒక టెస్ట్ పెట్టిన తర్వాత 10 days తర్వాత మనం వాళ్ళకి ఈ పేపర్ కరెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే అప్పటికి మనం ఇంకా 2 కాన్సెప్ట్స్ ముందుకు వెళ్ళిపోతాం కదా. సో ఫీడ్బ్యాక్ అనేది టైమ్లీగా ఉండాలి. ఆన్ ద స్పాట్ లేదా ఇమ్మీడియట్గా ఇచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్కడ అర్థం కాలేదు అన్నది వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నది వాళ్ళకు ఒక అవగాహన వచ్చి వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సీటెట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. స్టార్టింగ్లో నేను చెప్పినట్టు ఒక కాన్సెప్ట్ అర్థమైందా అర్థం కాలేదా అని చెప్పి దానికోసం అని చెప్పి పెట్టే టెస్ట్ని మనము అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అని చెప్పి అంటాము. బేసికల్లీ ఇది టీచర్ కండక్ట్ చేస్తుంది. సెకండ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత పిల్లల్ని వాళ్ళ పేపర్ వాళ్ళే కరెక్ట్ చేసుకోమని చెప్పి చెప్తాం. సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. సో మనం బోర్డు మీద కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని చెప్పి రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేపర్ వాళ్ళే కరెక్ట్ చేసుకుని వాళ్ళకే తెలుస్తుంది ఏది వాళ్ళు చేయగలిగారు, ఏది వాళ్ళు చేయలేకపోయారు. అరే ఇది నాకు తెలుసు అయినా కూడా నేను తప్పు ఆన్సర్ చేశాను. ఇలా వాళ్ళ గురించి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఓకే, దాన్ని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం. సో అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేది స్టూడెంట్ చేసుకుంటాడు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్. అంటే ఇయర్ ఎండ్లో మనం ఒక ఎగ్జామ్ పెట్టి పిల్లలకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడానికి కానీ వాళ్ళని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడానికి, అంటే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేందుకు అని ఒక అచీవ్మెంట్ టెస్ట్ ఏదైతే పెడతామో దాన్ని మనము అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో అసెస్మెంట్ ఆఫ్ ఫార్ లెర్నింగ్ అనేది టీచర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద టీచర్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అనేది స్టూడెంట్ ఎక్కువ వాడతాడు. ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద స్టూడెంట్, ఎందుకంటే మెటాకాగ్నిషన్ స్కిల్, సెల్ఫ్ అవేర్నెస్ గురించి తెలుస్తుంది. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్లో మనం ఏదైతే ఇస్తామో అది టీచర్కి, స్టూడెంట్కి,
ప్లస్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో అసెస్మెంట్స్ మనం కండక్ట్ చేసినప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎంఫసిస్ ఆన్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాకుండా స్కిల్స్ మీద మనం ఎంఫసైజ్ చేయాలి. హోలిస్టిక్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్. హోలిస్టిక్ అంటే మనకి అకాడమిక్స్ ఒక్కటే కాకుండా మనం కాగ్నిటివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్ మూడింటిని కంబైన్ చేసి మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఈ ఇవాల్యుయేషన్ అప్పుడప్పుడు కాకుండా కంటిన్యూస్గా నడవాలి. ఫోకస్ ఆన్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అనేది బ్లూమ్స్ టాక్సానమీలో అన్నిటికంటే కింద మనకి నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత అండర్స్టాండింగ్, అనాలిసిస్, సింథసిస్, అలా మనము పిల్లల హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ని మనం టార్గెట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్. LSRW ఒక జట్టులాగా పెట్టుకుని అన్నిటినీ మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఫోకస్ ఆన్ క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లాంగ్వేజ్ యూసేజ్ అనేది మనకి క్రియేటివ్గా ఉండాలి. ప్లస్ వాళ్ళు నేర్చుకున్న లాంగ్వేజ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు. సో ఫోకస్ షుడ్ బి ఆన్ క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్. ఇన్క్లూషన్ అండ్ ఈక్విటీ. ఇన్క్లూషన్ అంటే ఏంటి? రకరకాల అవసరాలు ఉన్న పిల్లలకి వాళ్ళ అవసరం ఏంటో అన్నది చూసుకుని వాళ్ళకి సరిపడేట్టు వాళ్ళకి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ అసెస్మెంట్స్ పెట్టాలి. ఈక్విటీ అంటే ఏంటి? ఎవరి పిల్లలకి ఎవరైనా లెర్నింగ్ డిజబిలిటీ అలా లేదా హియరింగ్ డిజబిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి మన టీచింగ్ స్ట్రాటజీస్ మార్చుకుంటూ తర్వాత మన అసెస్మెంట్ మెథడ్స్ని కూడా వాళ్ళకి అనుగుణంగా మనం మార్చుకుంటూ పోవాలి. అసెస్మెంట్స్ ఓన్లీ మనము టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా రియల్ వరల్డ్ అప్లికేషన్కి దగ్గరగా పెట్టాలి. అసెస్మెంట్స్కి మనము టెక్నాలజీని వాడాలి. సెల్ఫ్ అసెస్మెంట్ కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి. రిఫ్లెక్టివ్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఎందుకు? ఇందాక నేను చెప్పినట్టు మెటా కాగ్నిషన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ ఆన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే ఊరికే టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఆన్సర్స్ కాకుండా లాంగ్వేజ్ని సరిగ్గా రావాలి. వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు దాన్ని వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు దాన్ని వాడగలగాలి. దాన్ని మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని చెప్పి అంటాం. దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ వీ కండక్ట్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ టేబుల్ నేను చాలా ఇంపార్టెంట్ ఫర్ సీటెట్. ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఫస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే మన టెక్స్ట్ బుక్లో లేదా మన కోర్సులో ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఏదైతే టెస్ట్ కండక్ట్ చేస్తారో దాన్ని మనం అచీవ్మెంట్ టెస్ట్ అని చెప్పి అంటాం. సో కీవర్డ్స్ ఏంటి? మెజర్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ద మెటీరియల్ presented in a particular course book, text book or program of instruction. Okay, text book lo unna material. Second is criterion referenced test. Oka manam criterion pettukoni, suppose manam pillalaki write a letter to your grandmother అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తాం. ఓకే, సో ఆ ప్రాంప్ట్ని బేస్ చేసి వాళ్ళు ఏదైతే లెటర్ రాస్తారో అందులో వాళ్ళ ఫార్మాట్ కరెక్ట్గా ఉందా, గ్రామర్ సరిగ్గా ఉందా, క్లారిటీ సరిగ్గా ఉందా, క్రియేటివిటీ ఉందా అని మనం ఒక క్రైటీరియా పెట్టుకుని ఆ వాళ్ళు రాసిన లెటర్ని మనము గ్రేడ్ చేస్తాం కదా, దాన్ని మనము క్రైటీరియాన్ రెఫరెన్స్ టెస్ట్ అని చెప్పి అంటాం. సో అసెసెస్ పర్ఫార్మెన్స్ అగెయిన్స్ట్ ప్రీ డిటర్మిన్డ్ క్రైటీరియాన్, focusing on the ability to perform specific tasks under defined condition with set standards for success. Third one, communicative competency test. కమ్యూనికేటివ్ అనగానే రియల్ వరల్డ్లో భాషని వాడగలగటం ఇస్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ టెస్ట్. ఓకే, సో పిల్లలకి మన రోల్ ప్లే యాక్టివిటీస్ లైక్ బుకింగ్ టికెట్స్ కానీ ఆర్ రెస్టారెంట్కి వెళ్తే ఏం మాట్లాడతారు, ఇలా మనం ఒక రోల్ ప్లే యాక్టివిటీ ఇస్తే దాట్ ఈస్ అ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ టెస్ట్. సో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ టెస్ట్ అనేది ఇట్ అసెసెస్ ద ఎబిలిటీ టు యూజ్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్ ఫర్ కమ్యూనికేటివ్ పర్పసెస్ ఇన్ రియల్ వరల్డ్ కాంటెక్స్ట్, focusing on language use rather than linguistic forms. Okay, now fourth one is diagnostic test. మనం ఒక కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నది మనం తెలుసుకోవటానికి ఒక టెస్ట్ పెడితే అది డయాగ్నోస్టిక్ టెస్ట్. సపోజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా మనం నేర్పించేసాం, తర్వాత మనము అన్నీ కలిపి నేను ఒక టెస్ట్ పెడుతున్నాను అని చెప్పి అంటాం. సో ఆ టెస్ట్లో ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి రావట్లేదు అన్నది మనకి తెలిసిపోతుంది కదా, అది అలాంటి టెస్ట్ని మనము డయాగ్నోస్టిక్ టెస్ట్ అని చెప్పి అంటాం. సో ఇట్ ఐడెంటిఫైస్ స్పెసిఫిక్ స్ట్రెంగ్త్స్
and weaknesses of the test taker, usually guiding remedial instruction. Fifth, discrete point testing. లాంగ్వేజ్లో ఏదో ఒక ఎలిమెంట్ని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం టెస్ట్ పెడితే దాన్ని మనం డిస్క్రీట్ పాయింట్ టెస్టింగ్ అని చెప్పి అంటాం. సో అది గ్రామర్ అవ్వచ్చు, వొకాబులరీ అవ్వచ్చు, సింటాక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సపోజ్ నేను ఒక టెస్ట్ ఓన్లీ సినానిమ్స్ మీద పెడతా, దెన్ ఇట్ ఈస్ అ డిస్క్రీట్ పాయింట్ టెస్టింగ్. ఆర్ నేను ఓన్లీ నౌన్స్ మీద ఒక టెస్ట్ పెడతా, దట్ ఈస్ అ డిస్క్రీట్ పాయింట్ టెస్టింగ్. సో డిస్క్రీట్ పాయింట్ టెస్టింగ్ ఫోకసెస్ ఆన్ టెస్టింగ్ one specific element of language at a time, such as vocabulary, grammar or syntax, usually through multiple choice questions. Sixth one is integrative test. Integrative test అన్నప్పుడు మనం ఒకటే టెస్ట్లో 2-3 సైమల్టేనియస్గా టెస్ట్ చేస్తాం. అంటే సపోజ్ మనము ఒకటి ప్యాసేజ్ లాగా ఇచ్చి, క్లోజ్ టెస్ట్ ఉంటుంది కదా, క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, ఒక ప్యాసేజ్ ఇచ్చి బ్రాకెట్స్లో మనము కొన్ని వర్డ్స్ ఇస్తాము, దాన్ని కరెక్ట్ ఫామ్లో ఫిల్ చేయండి అని చెప్పి అంటాం. సో ఒకటే టెస్ట్లో మనము వాళ్ళు పాస్ట్ టెన్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల వర్డ్స్ కొన్ని ఫ్యూచర్ టెన్స్లో ఫిల్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఏమో పాస్ట్ పార్టిసిపుల్, అలా డిఫరెంట్. సో ద చైల్డ్ హ్యాస్ టు డిసైడ్ ఏ బ్లాంక్లో ఏం వస్తుంది. అంటే మనం ఒకటేసారి సైమల్టేనియస్గా 2-3 ఫీచర్స్ని మనం టెస్ట్ చేస్తాం. అలాంటి టెస్ట్ని మనము ఇంటిగ్రేటివ్ టెస్ట్ అని చెప్పి అంటాం. సో ఇంటిగ్రేటివ్ టెస్ట్ అనేది ఇట్ అసెసెస్ అ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ ఫీచర్స్, స్కిల్స్ ఆర్ మోడ్స్ సైమల్టేనియస్లీ, టెస్టింగ్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అట్ వన్స్. సెవెంత్, లాంగ్వేజ్ టెస్ట్. LSRW స్కిల్స్ మాస్టరీ కోసం మనం ఏదైతే టెస్ట్ పెడతామో దాన్ని మనము లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పి అంటాం. సో మాస్టరీ ఆఫ్ బోత్ రిసెప్టివ్ అండ్ ప్రొడక్టివ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ని మనము లాంగ్వేజ్ టెస్ట్ అని చెప్పి అంటాం. 8th, నామ్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్. 9th చూస్తే నామ్ రెఫరెన్స్డ్ టెస్ట్. ఓకే, సో ఒకటే గ్రూపులో ఒక పిల్లాడి పర్ఫార్మెన్స్ వేరే పిల్లలతో కంపేర్ చేసి మనం చూస్తే అలాంటి టెస్ట్ని మనము నామ్ రెఫరెన్స్డ్ టెస్ట్ అని చెప్పి అంటాం. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో కంపేర్ చేసి ఎలా పర్ఫామ్ చేశారు అని చెప్పి చూస్తే నామ్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్ అని చెప్పి అంటాం. లైక్ సపోజ్ తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో క్లాస్ 6 పిల్లలు కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ ఎలా ఉంది అని మనం టెస్ట్ చేస్తే, అలా మనం డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి అది నామ్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్ ఉంటుంది. ఒకటి గ్రూప్లో ఒక పిల్లాడిని మిగతా పిల్లల పర్ఫార్మెన్స్తో మనం చూస్తే నామ్ రెఫరెన్స్డ్ అవుతుంది. ఓకే, సో నామ్ రెఫరెన్స్డ్ అసెస్మెంట్ అనేది ఇవాల్యుయేట్స్ ఎబిలిటీ అగెయిన్స్ట్ ఎ స్టాండర్డ్ ఆఫ్ నార్మేటివ్ పర్ఫార్మెన్స్, producing grades or marks based on comparison to others in the group. Okay, norm reference test అనేది it is a standardized test designed to compare an individual's performance with others in the same group. Now question number 10, objective test అంటే మన MCQs అనమాట. ఓకే, సో మన సినానిమ్స్ గురించి కానీ యాంటనిమ్స్ గురించి కానీ మనం ఏదన్నా టెస్ట్ పెడితే MCQs లాగా దాన్ని మనం ఆబ్జెక్టివ్ టెస్ట్ అని చెప్పి అంటాం. So a test that can be scored objectively based on a set key, answer key already మనం రాసుకుని ఉంచుతాము, అండ్ సబ్జెక్టివ్ ఆన్సర్స్ పెద్ద ఆన్సర్స్ కాకుండా ఊరికే వాళ్ళు టిక్ చేయాలన్నమాట. దట్ మీన్స్ దే షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. A test that can be scored objectively based on a set key without expert judgment using types like multiple choice or matching. Okay, now క్వశ్చన్ నెంబర్ 11, ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒక సబ్జెక్ట్ మనము LSRW స్కిల్స్ రియల్ లైఫ్లో అంటే ఫంక్షనల్గా మనము దాన్ని ఎంతవరకు వాడగలుగుతున్నాం అని చెప్పి చూసే టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో డిఎస్సిలో పెట్టేది ప్రొఫిషియన్సీ టెస్ట్ కాదు, కానీ మీరు అదే వేరే ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం మీరు కూర్చున్నా కూడా దాంట్లో పెట్టేది ప్రొఫిషియన్సీ టెస్ట్. అది మీకు బ్యాంక్ ఎగ్జామ్ కానీ వేరే ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకే, సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నప్పుడు జనరల్ లింగ్విస్టిక్ నాలెడ్జ్, ఫంక్షనల్ ఎబిలిటీ ఇన్ ఎ లాంగ్వేజ్ అంటే రియల్ లైఫ్లో ఆ లాంగ్వేజ్ని మీరు ఎంతవరకు కరెక్ట్గా వాడగలరు అని చెప్పి టెస్ట్ చేసేది ప్రొఫిషియన్సీ టెస్ట్. మెజర్స్ జనరల్ లింగ్విస్టిక్ నాలెడ్జ్
and functional ability in a language, including skills like listening comprehension, reading comprehension and writing. సబ్జెక్టివ్ టెస్ట్ అంటే మనము లాంగ్ ఆన్సర్స్ ఏవైతే పిల్లల చేత రాయిస్తామో ఎంసీక్యూస్ కాకుండా క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట, అది మనకి సబ్జెక్టివ్ టెస్ట్ కింద పడుతుంది. లైక్ క్వశ్చన్ ఆన్సర్స్ అయినా అవ్వచ్చు, ఎస్సే అయినా, ఏదైనా మనకి సబ్జెక్టివ్ కిందకే వస్తుంది. సో సబ్జెక్టివ్ టెస్ట్ అనేది స్కోరింగ్ బేస్డ్ ఆన్ ద అసెసర్స్ ఇంప్రెషన్ ఆర్ ఒపీనియన్. సో క్వశ్చన్ ఆన్సర్స్ రాసినప్పుడు మనము ఈ సబ్జెక్టివ్ టెస్ట్లో ఒక కరెక్ట్ చేసే టీచర్కి నచ్చచ్చు మన ఆన్సర్, ఒక టీచర్కి నచ్చకపోవచ్చు కదా. అందుకే బోర్డ్ ఎగ్జామ్స్లో మనం చూస్తే ఎవరు కరెక్ట్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో సబ్జెక్టివ్ టెస్ట్లో స్కోరింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద అసెసర్స్ ఇంప్రెషన్ ఆర్ ఒపీనియన్ వేర్ ఆన్సర్స్ ఆర్ నాట్ ప్రీ డిటర్మిన్డ్ అండ్ కెన్ నాట్ బీ ఆబ్జెక్టివ్లీ ఇవాల్యుయేటెడ్ ఇన్ అడ్వాన్స్. థర్డ్ వన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ మనం ఇంతకుముందు చూసిందే. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది సెల్ఫ్ అసెస్మెంట్, పియర్ అసెస్మెంట్ లేదా పోర్ట్ఫోలియో రివ్యూస్, ఇలా ఎలా అయినా మనము కండక్ట్ చేయొచ్చు. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇట్ ఈస్ అ ఆన్గోయింగ్ అసెస్మెంట్ కండక్టెడ్ డ్యూరింగ్ ద లెర్నింగ్ ప్రాసెస్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ గైడ్ ఇంప్రూవ్మెంట్స్, హెల్పింగ్ టీచర్స్ అడ్జస్ట్ ఇన్స్ట్రక్షన్ అండ్ సపోర్ట్ స్టూడెంట్ లెర్నింగ్. ఓకే, నౌ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఎగ్జామ్. ఇందులో అయితే మనము పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్స్ రీచ్ అయ్యారా లేదా అని చెప్పి చూసి ఒక సెట్ స్టాండర్డ్తో మనం కంపేర్ చేసి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని నెక్స్ట్ క్లాస్కి పంపిస్తామా లేదా వాళ్ళ ఆ కోర్స్ కంప్లీట్ చేశారా లేదా అని చెప్పి చూసే టెస్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్. సో ఫైనల్ అసెస్మెంట్ కండక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ లెర్నింగ్ పీరియడ్ టు ఇవాల్యుయేట్ ఓవరాల్ అచీవ్మెంట్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్, టిపికలీ యూజ్ ఫర్ గ్రేడింగ్ ఆర్ సర్టిఫికేషన్. దీన్ని మనము సమ్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి అంటాం. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ని మనం ఎలా ఇవాల్యుయేట్ చేయాలి? ఓకే, సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో అన్నిటికంటే ఫస్ట్ లిసనింగ్ ఎందుకు రాస్తాం? ఎందుకంటే ఏ భాష మనకి రావాలన్నా కూడా ముందు ఆ భాష మన చెవిన పడాలి కదా, దాన్ని బట్టి మనం ఆ భాషని మనం నేర్చుకుంటాం. సో లిసనింగ్ అనేది అందుకని మనం ముందు రాస్తాం. సో లిసనింగ్ అంటే మనం కూర్చుని ప్యాసివ్గా విని అర్థం చేసుకుంటాం. అలానే రీడింగ్ అంటే కూడా ప్యాసివ్గా కూర్చుని చదివి అర్థం చేసుకోవటం. అందుకని లిసనింగ్ని, రీడింగ్ని మనము రిసెప్టివ్ స్కిల్స్ అని చెప్పి అంటాం. స్పీకింగ్ అంటే మాట్లాడటానికి, రాయటానికి, రైటింగ్కి మనము కదిలి రాయాలి కాబట్టి స్పీకింగ్ అండ్ రైటింగ్ని మనము ప్రొడక్టివ్ స్కిల్స్ అని చెప్పి అంటాం. ఓకే, నా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్లో ఫస్ట్ మనం చూసేది లిసనింగ్ స్కిల్స్. లిసనింగ్ అంటే ఏంటి? అవతల వాళ్ళ స్పోకెన్ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకుని వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్నది మనం అర్థం చేసుకోవటాన్ని మనం లిసనింగ్ స్కిల్స్ కిందకి తీసుకుంటాం. సో దీంట్లో మనం ఇవాల్యుయేషన్ కింద లిసనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్లు పెట్టచ్చు లేదా నోట్ టేకింగ్ ఎక్సర్సైజెస్ పెట్టచ్చు. ఓకే, లిసనింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ అన్నప్పుడు వాళ్ళకి మనం ఏదన్నా ఆడియో రికార్డింగ్ లాంటివి వినిపించి, అంటే కొన్ని డైలాగులు కానీ ఒక స్టోరీ కానీ వినిపించి దాన్ని బేస్ చేసుకుని అందులో ఏం మెయిన్ ఐడియా ఉంది ఆ స్టోరీలో, లేదా అందులో కీ క్యారెక్టర్ ఎవరు, ఆర్ వేరే ఏదన్నా స్పెసిఫిక్ డీటెయిల్స్ గురించి మనం అడిగినప్పుడు వాళ్ళు విన్న దాన్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అన్నది మనకి తెలుస్తుంది. సెకండ్ ఈజ్ నోట్ టేకింగ్ ఎక్సర్సైజ్. అంటే మనం పిల్లలకి లెక్చర్ ఇస్తున్నప్పుడు లేదా డిస్కషన్ నడుస్తున్నప్పుడు పిల్లల్ని నోట్స్ రాసుకోండి అని చెప్పి చెప్తే వాళ్ళు ఆ మాట్లాడిన లెక్చర్ లేదా డిస్కషన్లోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని అర్థం చేసుకుని రాశారా లేదా అని చెప్పి చూసి కూడా లిసనింగ్ స్కిల్స్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఒక న్యూస్ రిపోర్ట్ వినిపించి లేదా క్లాస్లో లెక్చర్ వినిపించి వాళ్ళు దాని బేస్ మీద వాళ్ళు ఏం సమ్మరీ రాసుకున్నారు అన్న దాన్ని బట్టి లిసనింగ్ స్కిల్స్ని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, సో అసెస్మెంట్ క్రైటీరియా ఏంటి? మనం ఎవరికి లిసనింగ్ స్కిల్స్లో మంచి మార్కులు వేయచ్చు, తక్కువ మార్కులు వేయచ్చు, దేన్ని బట్టి వాళ్ళు ఎంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసి అర్థం చేసుకోగలిగారు అన్న దాన్ని బట్టి మనం గ్రేడ్ చేస్తాం కదా. సో యాక్యురసీ ఇన్ క్యాప్చరింగ్ ఇన్ఫర్మేషన్, ఎబిలిటీ టు ఇంటర్ప్రిట్ మెయిన్ ఐడియాస్ లేదా ఎబిలిటీ టు సమ్మరైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ద మెయిన్ ఐడియాస్ ఆర్ ద అసెస్మెంట్ క్రైటీరియా. సెకండ్ ఈజ్ స్పీకింగ్ స్కిల్స్. అంటే మన ఆలోచనల్ని మనము వర్డ్స్ రూపంలో చెప్పగలగటాన్ని మనము స్పీకింగ్ స్కిల్స్ అని చెప్పి అంటాం. సో స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం? ఓరల్ ప్రజెంటేషన్ అంటే వాళ్ళ ఫేవరెట్ బుక్ గురించి ఏదన్నా చెప్పమని అందులో
ఆ ప్లాట్ ఏంటి ఆ పుస్తకంలో, అందులో ఎవరు క్యారెక్టర్స్ ఉన్నారు, లేదా ఆ బుక్ యొక్క థీమ్ ఏంటి అని చెప్పి అడగచ్చు. దాన్ని బట్టి బేస్ చేసుకుని వాళ్ళు మాట్లాడతారు. లేదా పిల్లలకి మనము రియల్ లైఫ్ సిచ్యువేషన్ లాంటిది ఏదన్నా ఇచ్చి దాని మీద రోల్ ప్లే చేయమని చెప్పి దాని బేసిస్ మీద కూడా మనం స్పీకింగ్ స్కిల్స్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద అసెస్మెంట్ క్రైటీరియా? వాళ్ళు మాట్లాడేప్పుడు వాళ్ళ స్పీచ్లో క్లారిటీ ఉందా, వర్డ్స్ని వాళ్ళు సరిగ్గా ప్రొనౌన్స్ చేయగలుగుతున్నారా, ఆలోచించి వర్డ్స్ నోట్లోంచి బయటకు వస్తున్నాయా, ఆర్ ఒక ఫ్లో లాగా వస్తున్నాయా, అంటే ఫ్లూయెన్సీ ఉందా లేదా, అండ్ ఎబిలిటీ టు ఎంగేజ్ ఇన్ కాన్వర్జేషన్, అంటే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడటం కాకుండా వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వటము, వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఇంకో ఆన్సర్ ఇవ్వటం, అలా ఎంగేజ్మెంట్ అండ్ అప్రోప్రియేట్ రెస్పాన్సెస్ ఇన్ కాన్వర్జేషన్ని క్రైటీరియా లాగా పెట్టుకుని స్పీకింగ్ స్కిల్స్ని మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఓకే, నౌ ద థర్డ్ వన్ ఈజ్ రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, కూర్చుని వాళ్ళు ఏమి చదువుతున్నాము అన్నది అర్థం చేసుకుని దాన్ని అనలైజ్ చేస్తాం. ఎస్ఎస్ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రిటన్ టెక్స్ట్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనము రీడింగ్ స్కిల్స్ ఇవాల్యుయేషన్కి ఇస్తాం. సో మనం ఒక ప్యాసేజ్ లాంటిది ఇచ్చినా లేదా హిస్టారికల్ ఈవెంట్ ఏదన్నా వాళ్ళకి ఇచ్చినా దాని బేసిస్ మీద మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చదివినది వాళ్ళకి అర్థమైందా లేదా, వర్ దే ఏబుల్ టు కాంప్రహెండ్ వాట్ దే రెడ్ అన్నది అర్థమవుతుంది. ఓకే, ఆర్ రీడింగ్ అలౌడ్ అంటే పైకి గట్టిగా చదవటం, కన్వే ఎమోషన్స్ ఇన్ అ పోయం రీడింగ్. పోయం మనం చదువుతున్నప్పుడు ఆ పోయంలో ఇమోషన్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి చదవాలి. మనం ఊరికే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పోయంని చదవకూడదు కదా. సో పోయం అనేది ఊరికి మామూలుగా చదవటం కాకుండా ఆ పోయం ఫ్లో ఎలా ఉంది అన్నది మనం అర్థం చేసుకుంటూ చదవాలి. సో రీడింగ్ అలౌడ్ ఎగ్జాంపుల్ కాన్వే ఇమోషన్స్ ఇన్ పోయం రీడింగ్ని బట్టి కూడా మనం పిల్లల రీడింగ్ స్కిల్స్ని ఇవాల్యుయేట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద క్రైటీరియా? వాళ్ళు చదివిన దాన్ని బట్టి, మనం అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి, వాళ్ళు చదివిన దాంట్లో మెయిన్ ఐడియాస్ని, డీటెయిల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారా లేదా, చదివిన దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, మేకింగ్ ఇన్ఫరెన్సెస్ అండ్ కన్క్లూషన్స్. ఓకే, నా ఫోర్త్ వన్ ఇస్ రైటింగ్ స్కిల్స్. అంటే రాయటం, మన మనసులో ఉన్న ఆలోచనలన్నీ మనం వర్డ్స్ రూపంలో పెట్టి మాట్లాడితే అది స్పీకింగ్ స్కిల్ అయింది. అదే మనము పేపర్ మీద పెట్టగలిగితే అది మన రైటింగ్ స్కిల్ అయింది. ఓకే, సో మెజర్ ఆర్టికులేషన్ ఆఫ్ ఐడియాస్ త్రూ రిటన్ లాంగ్వేజ్. దీన్ని మనం ఎలా ఇవాల్యుయేట్ చేయొచ్చు? రిటన్ అసైన్మెంట్ ఇవ్వచ్చు. లైక్ ఫేవరెట్ ప్లేస్ గురించి ఒక ఎస్సే రాయండి, లేదా ఫేవరెట్ పిక్నిక్ అలాంటి వాటి మీద, ఆర్ ఏదన్నా క్రియేటివ్ రైటింగ్ టాస్క్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఒక ఓపెన్ ఎండెడ్ సెంటెన్స్ ఇస్తే వన్స్ అపాన్ ఎ టైమ్ అని చెప్పి దే హ్యావ్ టు బి క్రియేటివ్ అండ్ దే విల్ హ్యావ్ టు ప్రొలాంగ్ ఇట్ అండ్ మేక్ అ స్టోరీ. క్రైటీరియా ఏంటి? వాళ్ళు రాసిన దాంట్లో క్లారిటీ ఉందా, వాళ్ళ ఆలోచనలు క్లారిటీగా ఉన్నాయా, ఒకదాని తర్వాత ఒకటి ఒక లాజికల్ సీక్వెన్స్ ఉందా, సెంటెన్స్ ఫ్రేమింగ్ సరిగ్గా ఉందా, గ్రామర్ సరిగ్గా ఉందా, ఇవన్నీ మనం చూడాలి. ఓకే, సరైన వర్డ్స్, కాంటెక్స్ట్కి కరెక్ట్ వర్డ్స్ అనేవి వాళ్ళు వాడారా, అండ్ సెంటెన్సెస్లో కూడా ఎక్కడ ఎలాంటి సెంటెన్స్ వాడాలి అన్నదాన్ని బట్టి వాడారంటే వొకాబులరీ యూజ్, సెంటెన్స్ వెరైటీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది బేస్ చేసుకుని రైటింగ్ స్కిల్స్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఇందులో కొన్ని మనం చూడాలి, జస్ట్ డీప్గా వెళ్ళక్కర్లేదు. మనము అచీవ్మెంట్ టెస్ట్ మనం చూసాం కదా. క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్కి మనకి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే ఏంటి? మనం ఏమైనా రాయొచ్చు, మన ఇమాజినేషన్ని బట్టి మనం రాస్తాం అనమాట. కానీ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఎంసీక్యూ ఇస్తాను. ఎంసీక్యూ ఇచ్చినప్పుడు ఆ 4గిట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్ కదా. అలాంటి క్వశ్చన్ మనకి ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉన్నప్పుడు దాన్ని మనము క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్ అని చెప్పి అంటాం. ఇట్ రెఫర్స్ టు అన్ ఆబ్జెక్టివ్ టైప్ ఐటమ్ హ్యావింగ్ ఓన్లీ వన్ ప్రీ డిటర్మిన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లోజ్ టెస్ట్ చూసాం కదా, క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ కూడా చూసాము, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ టెస్ట్ కూడా చూసాము, డయాగ్నోస్టిక్ చూసాం, డిస్క్రీట్ చూసాం, ఫార్మేటివ్, ఫ్రీ రెస్పాన్స్ టెస్ట్. ఓకే, సో ఫ్రీ రెస్పాన్స్ టెస్ట్ అన్నప్పుడు మనము పిల్లలకి ఏదన్నా ఒక పిక్చర్ కానీ ఒక సిరీస్ ఆఫ్ పిక్చర్ చూపించి వాళ్ళకు ఒక 3 to 5 minutes ఇచ్చి ఆ టాపిక్ మీద మనం మాట్లాడమంటే వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడచ్చు. అలాంటి దాన్ని మనము ఫ్రీ రెస్పాన్స్ టెస్ట్ అని చెప్పి అంటాం. ఫ్రీ రెస్పాన్స్ టెస్ట్ ఈజ్ వన్ విచ్ రిక్వైర్స్ అన్ ఎగ్జామినీ
to talk or write freely about whatever she wishes for a stated period of time. Usually 3 to 5 minutes of time is given for this purpose. No restrictions are placed on the kind of responses that the examinee is to make. Okay. Now 10th one, functional ability test అంటే ఏంటి? ఫంక్షనల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మనం నేర్చుకున్న లాంగ్వేజ్ని రియల్ లైఫ్లో వాడగలగటాన్ని ఫంక్షనల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ ఎబిలిటీ అని చెప్పి అంటాం. సో మనం ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుని 98 out of 100 తెప్పించుకుంటే ఊరికే అది అకాడమిక్గా మనకు వచ్చినట్టు. అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనము బయటికి వెళ్ళి మనం ఎక్కడ వాడాలనుకుంటే అక్కడ మనము వాడగలిగితే, మాట్లాడటానికి కానీ రాయటానికి కానీ, అది మనకి ఫంక్షనల్ లాంగ్వేజ్ ఎబిలిటీ అవుతుంది. సో ద ఎబిలిటీ టు యూస్ టార్గెట్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఇన్ న్యాచురల్ ఆర్ న్యాచురలిస్టిక్ కమ్యూనికేటివ్ సిచ్యువేషన్స్. ఇంటిగ్రేటివ్ టెస్ట్ మనం చూసాము. ఐటమ్ డిఫికల్టీ, ఓకే, అంటే మనం పేపర్ డిఫికల్ట్గా ఉంది అని చెప్పి అనుకుంటాం కదా, అదే ఐటమ్ డిఫికల్టీ. కొన్ని క్వశ్చన్స్ ఎంతమంది కరెక్ట్గా చేశారు, ఎంతమంది ఈజీగా చేశారు అన్న దాన్ని బట్టి మనము ఐటమ్ డిఫికల్టీని కనుక్కుంటాం. ద ప్రపోర్షన్ ఆఫ్ కరెక్ట్ రెస్పాన్సెస్ టు టోటల్ రెస్పాన్సెస్ ఆన్ అ టెస్ట్ ఐటమ్. ఇఫ్ 20 out of 30 స్టూడెంట్స్ get an item right, the item difficulty is 60%. ఓకే, 66%. ఐటమ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? ఐటమ్ డిఫికల్టీ అంటే ఎంతమంది అది కష్టమైన క్వశ్చన్ని కూడా వాళ్ళు చేయగలిగారు కరెక్ట్గా అన్నది. ఓకే, ఐటమ్ డిస్క్రిమినేషన్ అనేది ఎలాంటి క్వశ్చన్స్ ద్వారా మనము ఎవరైతే పిల్లలు కష్టమైన క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎంతమంది సాల్వ్ చేయలేకపోతున్నారు అని చెప్పి చేసినప్పుడు ఈ పిల్లల్ని మనము సెపరేట్ చేయగలుగుతున్నాం కదా. ఎవరైతే పిల్లలు ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతున్నారో దాన్ని మనము, అలాంటి క్వశ్చన్స్ని మనము ఐటమ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి అంటాం. సో ఐటమ్ డిస్క్రిమినేషన్, హౌ వెల్ అన్ ఐటమ్ డిస్టింగ్విషెస్ better students from poorer ones. For example, if the upper third of the students get the item correct and the lower 2/3 generally get it wrong, the item is a good discriminator between the two groups. Language test మనం చూసేసాము. లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే మనకి సబ్జెక్ట్ లాగా నేర్చుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్లో ఉండే ఎలిమెంట్స్ అంటే ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ, స్ట్రక్చర్, ఇవన్నీ మనకి సరిగ్గా రావటాన్ని మనము లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అని చెప్పి అంటాం. మినిమల్ పేర్ అంటే ఏంటి? 2 words సౌండింగ్ అలైక్. అంటే ఇప్పుడు హీటింగ్ ఉంది, హిట్టింగ్ ఉంది కదా, వినటానికి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి, కానీ ఈ ఐ వల్ల ఒక డిఫరెన్స్ వచ్చింది. అలా 2 words sounding alike in all but one feature. In this case, the feature is the first vowel. దాన్ని మనం మినిమల్ పేర్ అంటాము. న్యాచురలిస్టిక్ కమ్యూనికేటివ్ సిచ్యువేషన్ అంటే ఇందాకడ మనం చూసింది ఏంటి? ఇందాకడ మనం చూసింది న్యాచురల్ ఏదో చూసాం కదా ఇందాకడ ఏది ఫంక్షనల్ ఎబిలిటీ, ఫంక్షనల్ లాంగ్వేజ్ ఎబిలిటీ అన్నది న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో మనం వాడగలగటం. ఓకే, అదే మనం క్లాస్లో కమ్యూనికేటివ్ టెస్ట్ పెడదామని చెప్పి కాంపిటెన్సీ చూడటానికి టెస్ట్ పెట్టి ఒక రోల్ ప్లే చేయమంటాం కదా. అంటే రెస్టారెంట్లో మీరు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారు అన్నది న్యాచురలిస్టిక్గా ఇచ్చాం, కానీ నిజంగా రెస్టారెంట్కి పట్టుకెళ్ళలేదు కదా. సో న్యాచురలిస్టిక్ కమ్యూనికేటివ్ సిచ్యువేషన్ అనేది ఇట్ ఈస్ అ స్టేజ్డ్ సిచ్యువేషన్ usually in a classroom which is intended to stimulate natural communication removed from the intervention of an instructor. Okay, norm referenced assessment అయిపోయింది మంది. norm referenced టెస్ట్ కూడా చూసాము. ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది మీకు తెలుసు. పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్. పోర్ట్ఫోలియో అంటే ఏంటి? మన టీచింగ్ చేస్తున్నప్పుడే వేరే వాళ్ళ ఆన్సర్ షీట్లు కానీ, లేదా వాళ్ళు ఏదైనా డ్రాయింగ్ చేసిన ఆ టాపిక్ సంబంధించి, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేసిన వాళ్ళ వర్క్ని టీచర్ కలెక్ట్ చేసి ఒక ఫైల్ లాగా ఉంచుకుంటుంది. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి మనం ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు చూస్తే ఆ పేజీలు తిప్పుతున్న కొద్దీ మనకి ఆ వర్క్ షీట్స్ ఏవైతే పిల్లలు సాల్వ్ చేశారో అందులో వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది కనిపిస్తుంది. ఓకే, అలా మనము వాళ్ళ పిల్లల వర్క్ని మనం కలెక్ట్ చేసి ఉంచుకోవటాన్ని మనము పోర్ట్ఫోలియో అని చెప్పి అంటాం. ఓకే, సో పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్ అనేది ఇట్ ఈస్ used for the evaluation of instructional programs. It involves the maintenance of descriptive files by teachers and administrators to record the teaching learning experiences of ongoing programs. Okay, now proficiency test కూడా మనం చూసాం కదా. ప్రొఫైల్ అంటే ఏంటి? ఆ పిల్లల గురించి మనము
సెవరల్ టెస్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియో లాంటివి తీసుకుని వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి మనము ఒక గ్రాఫ్ లాగా ఇవ్వగలిగితే అది ఆ పిల్లాడి ప్రొఫైల్ అవుతుంది. క్విజ్ అంటే ఏంటో నేను మీకు చెప్పక్కర్లేదు. రిలయబిలిటీ అంటే ఏంటి, జనరల్లీ మనము ఏదైనా టెస్ట్ పెడితే అది దాంట్లో వచ్చిన టెస్ట్ రిపోర్ట్ మనకి రిలయబుల్గా ఉండాలంటాం. ఓకే, అంటే ఏంటి రిలయబుల్ అన్నప్పుడు, ఒక టెస్ట్ మనం కండక్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ ఆ టాపిక్ మీద సపోజ్ పిల్లలకి 98/100 వచ్చింది. ఓకే, నేను ఒక వర్క్షీట్ ఇస్తే 98/100 ఉంది. సో రిలయబిలిటీ అంటే ఏంటి, ఇంకో టీచర్ వచ్చి అదే టాపిక్ మీద ఒక వర్క్షీట్ వచ్చిన పిల్లలకి 97, 98 రావాలి. నేను ఇచ్చిన పేపర్లో వాళ్ళకి 98 వచ్చి ఇంకో టీచర్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి 65 వచ్చి అలా డిఫరెంట్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ రిలయబుల్. పిల్లలకి నిజంగా వచ్చింది అంటే ఏంటి, ఆ టాపిక్ మీద మనము ఎవరు టెస్ట్ పెట్టినా కూడా వాళ్ళకి అంతే స్కోర్ రావాలి. అలా మనం టెస్ట్ పెట్టినప్పుడు అది మనకి రిలయబిలిటీ కిందకు వస్తుంది. ఓకే, నా రెస్పాన్స్ వ్యాలిడిటీ మనకు అక్కర్లేదు, సెల్ఫ్ అసెస్మెంట్ అయిపోయింది. స్కిల్ గెటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, స్కిల్ యూజింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి. ఓకే, స్కిల్ గెటింగ్ యాక్టివిటీస్ అంటే మనకి జనరలీ లింగ్విస్టిక్ కాంపిటెన్స్ కోసం, అంటే మనం లాంగ్వేజ్లో ఫంక్షన్స్, కేటగిరీస్, గ్రామర్ ఇలాంటివి రాయటానికి, మాట్లాడటానికి మనం నేర్చుకునేది స్కిల్ గెటింగ్ యాక్టివిటీస్ కిందకు వస్తుంది. స్కిల్ యూజింగ్ యాక్టివిటీస్ అన్నప్పుడు మనం న్యాచురల్గా రియల్ లైఫ్లో మనము వాడటానికి ఏవైతే యాక్టివిటీస్ కావాలో అవి మనకి స్కిల్ యూజింగ్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. స్కిల్ గెటింగ్ యాక్టివిటీస్ ఆర్ యాక్టివిటీస్ ఎయిమ్డ్ ఎట్ డెవలపింగ్ లింగ్విస్టిక్ కాంపిటెన్స్, పర్సెప్షన్ ఆఫ్ లాంగ్వేజ్ కేటగిరీస్, ఫంక్షన్స్ అండ్ ద రూల్స్ రిలేటింగ్ ద టూ, practice in producing sound segments and formulating communication. Okay, skill using activities are activities aimed at developing functional language ability and ability to perform in natural or naturalistic communicative situations. సబ్జెక్టివ్ టెస్ట్ అంటే మన క్వశ్చన్ ఆన్సర్స్, ఈ ఆన్సర్స్ ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది స్కోర్. 31 సమ్మేటివ్ అసెస్మెంట్ మనం చూసాము. టెస్ట్ అంటే మనకి తెలుసు. టెస్ట్ ఐటమ్ అంటే ఏంటి, ఒక టెస్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము టెస్ట్ ఐటమ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇండిపెండెంట్ యూనిట్ ఆఫ్ ఎ టెస్ట్ ఆర్ వన్ ఎంట్రీ ఆర్ క్వశ్చన్ ఆన్ ఎ టెస్ట్ ఆర్ క్విజ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ వీ నీడ్. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత ఏ పుస్తకమైనా పర్వాలేదు, కానీ అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ గురించి డెఫినెట్లీ ఒకసారి చదవాలి. ఓకే, వీడియో ఒక్కటి చూసి ఎగ్జామ్ వెళ్ళి రాయాలి అని చెప్పి అనుకోకూడదు. మనం ఇక్కడ విన్నప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్కి వెళ్ళి రీకాల్ చేయాలి అంటే మనం చదవాలి. సో మాటికి మీరు చదివినప్పుడు మీరు విన్నది ఎక్కువసేపు గుర్తుండిపోతుంది. కావాలంటే వీడియోని మనం 2-3 సార్లు అర్థమయ్యే వరకు వినొచ్చు, కానీ తర్వాత ఏదో ఒక పుస్తకం తీసుకుని దాన్ని ఒకసారి అసెస్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ అన్న టాపిక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో మీరు ఒకసారి చదవాలి. ఓకే, నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఐ థింక్ నేను ఆల్రెడీ 1 or 2 మెటీరియల్స్ నేను ఆల్రెడీ షేర్ చేశాను, అండ్ పీడిఎఫ్లు కూడా షేర్ చేశాను, లైక్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీ వాళ్ళ పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్. సో దే ఆర్ ఆల్ దేర్ ఫర్ ఫ్రీ. మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి మీరు ఈ టాపిక్ని చదవచ్చు.